అంతకుముందు చెన్నై నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జల్లికట్టుకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న వారిని మెరీనా బీచ్ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా భద్రతా దళాలపై వారు రాళ్లు రువ్వారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు కనిపించిన పోలీసు వాహనాలను తగులబెట్టారు. అటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలని పోలీసులకు సీఎం పన్నీర్ సెల్వం ఆదేశించారు. జల్లికట్టు కోసం ఇన్నాళ్లు శాంతియుతంగా పోరాడిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆందోళనకారులు పోలీసులపై విరుచుకుపడ్డారు. మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న యువతను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు చేయి దాటాయి. తమిళనాడంతటా నిరసనలు అదుపు తప్పాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జల్లికట్టు ఉద్యమానికి ముఖ్య కేంద్రమైన మెరీనా బీచ్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన జరుగుతున్న ప్రాంతం వద్దకు పోలీసులు రాకుండా నిరసనకారులు మానవహారంగా ఏర్పడ్డారు. పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న ఐజ్ హౌస్ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగలబెట్టారు. అటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు, మదురై, కడలూర్, తిరునల్వేలి, ఈరోడ్లోనూ ఆందోళనలు మారుమోగాయి. ఆందోళనకారులను పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా అక్కడ కూడా వారిపై రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జిలో అనేక మంది గాయపడ్డారు. శాంతి భద్రతలను అదుపు తప్పకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో జల్లికట్టు ఉద్యమం వల్ల తలెత్తిన శాంతి భద్రతలపై చర్చించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పన్నీర్ సెల్వంకు డీజీపీ వివరించారు. మరోవైపు ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణలకు విద్రోహ శక్తులే కారణమంటూ పలువురు సినీ ప్రముఖులు ఆరోపించారు. కొన్ని దుష్టశక్తులు ఆందోళనను హైజాక్ చేశాయన్న రజనీ కొందరు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మరో స్టార్ హీరో కమల్ హాసన్ పోలీసుల చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడటం సత్ఫలితాలను ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు.